హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం రాజధాని అమరావతిలో ఉన్నామండి. రాజధాని అమరావతిలో తుళ్ళూరు గ్రామంలో ఉన్నాం. ఈ తుళ్ళూరు గ్రామంలో మనకు కనిపించినటువంటి దృశ్యం ఏంటంటే, ఇక్కడ కొంతమంది కార్మికులైతే పనిచేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఏం పని జరుగుతుంది, ఇక్కడ కార్మికులు దేనికోసం ఇక్కడ పనిచేస్తున్నారు, ఇక్కడ ఏమి నిర్మిస్తున్నారు, ఎవరి కోసం నిర్మిస్తున్నారు అనే విషయాల్ని మీ అందరికీ ఇప్పుడు వివరంగా చెప్తాను. వెళ్ళి వీడియోలో అక్కడేం పనులు జరుగుతున్నాయో తెలుసుకుందామండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పని ఏదైతే ఉందో ఇదంతా కూడా తుళ్ళూరు గ్రామంలో నిర్మిస్తున్నారు. తుళ్ళూరు గ్రామంలో ఈ పని ఎవరి కోసం చేస్తున్నారు, అక్కడ ఏమి నిర్మిస్తున్నారు అని అంటే, ఇక్కడ రోడ్ల నిర్మాణాల కోసం ముందుగా మనందరం మాట్లాడుకోవాల్సింది, రాజధాని అమరావతిలో మొట్టమొదటిగా పూర్తి చేయాల్సిన పని ఏదైనా ఉందంటే అది రోడ్ల నిర్మాణం మరియు తాగునీటి వసతి మరియు ఎలక్ట్రిసిటీ మౌలిక వసతులు కల్పిస్తే అక్కడికి పరిశ్రమలు వస్తాయి మరియు ప్రజాజీవనం గడపడానికి అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పని ఏంటంటే, రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి హిందీ కార్మికులు, అంటే ఇతర రాష్ట్రాల నుంచి, అంటే రాజధాని అమరావతిలో భారీ భారీ రోడ్లు, 6 వరుసల రహదారులు, ఇలా చాలా ఎక్కువ రోడ్లు అక్కడ నిర్మించడం అయితే జరుగుతుంది. వీటిలో భాగంగా రోడ్ల నిర్మాణం కోసం ఎక్కువ కార్మికులు కావాలి అని అంటే ఇతర రాష్ట్రాల నుంచి హిందీ వారిని తీసుకురావడం జరుగుతుంది. ఆ వర్కర్స్ కోసం, ఆ కార్మికుల కోసం ఇక్కడ వారు నివాసం ఉండటానికి ఈ షెడ్లను అయితే ఇక్కడ నిర్మిస్తున్నారండి. చూడండి, మీకు వివరంగా వివరించాలి అని అంటే, రోడ్ల నిర్మాణం కోసం వచ్చేటువంటి కార్మికులు బస చేయడానికి లేదంటే అక్కడ ఉండి పనులు చేయడానికి ఏదో ఒక నివాసం ఉండాలి కనుక వారి కోసం టెంపరవరీగా అక్కడ షెడ్లను నిర్మిస్తున్నారు. ఇక్కడ జరిగే పని అది. మరియు ఇంకొక పని కూడా అక్కడ జరుగుతుంది. అది ఏంటి అంటే, అంతకుముందు 5 సంవత్సరాల క్రితం ఇక్కడ రోడ్ల పనులు జరిగినప్పుడు లేదంటే ఇంకేదైనా పని జరిగినప్పుడు కార్మికులు అక్కడ నివాసం ఉన్నారు. ఆ నివాసం ఉన్న కార్మికులు 5 సంవత్సరాల క్రితం నివాసం ఉన్నప్పుడు బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే వర్కర్లు అక్కడి నుంచి వెళ్ళిపోయారో ఇక అప్పటి నుంచి అవన్నీ శిథిలమైపోయే పరిస్థితికి వచ్చాయి. శిథిలమైపోయిన తర్వాత ఇప్పుడు వాటన్నిటినీ అక్కడ క్లియర్ చేస్తూ ఉన్నారండి. అది కూడా మనం చూడవచ్చు. ఏది ఏమైనా కానీ ఇక్కడ కార్మికులైతే ఇంకొక వారం లేదంటే ఒక 10 రోజుల్లో ఈ యొక్క షెడ్లను అయితే నిర్మించడం జరుగుతుంది. షెడ్లను నిర్మించిన తరువాత కార్మికులు ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత పనులు మొదలవ్వడం, ఇలా ఒక్కొక్క పని చకచక రాజధాని అమరావతిలో జరిగిపోతూ ఉన్నాయండి. మీరందరూ చూస్తూనే ఉన్నారు. అన్ని పనులు కూడా టెండరింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని ఇప్పుడైతే పనులు మొదలుపెట్టే పరిస్థితికి అయితే వచ్చాయండి. చూడండి ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారో. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ పనులు చేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా లోకల్ కార్మికులేనండి. ఇంకా హిందీ వారైతే రాలేదు. ఎప్పుడైతే ఇతర రాష్ట్రాల నుంచి హిందీ వారు వస్తారో అప్పటి నుంచే పనులు చాలా జెట్ స్పీడ్లో వేగంగా జరుగుతాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. చూస్తున్నారు కదా. మరియు ఈ నిర్మాణాలతో పాటుగా రాజధాని అమరావతిలో మరికొన్ని పనులు కూడా మొదలయ్యాయండి. అవి కూడా మీకు నేను వివరిస్తాను. ఇంకా ఏంటంటే, రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ పక్కన ఉన్నటువంటి రోడ్డుకు పక్కనగా ఉన్నటువంటి పిచ్చి మొక్కలని వాటన్నిటిని తొలగించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మరియు అన్ని కంపెనీలలో ఇప్పుడు టెండర్ ప్రక్రియ ముగిసిన తర్వాత, పనులు వచ్చిన తర్వాత కార్మికుల కోసం రాజధాని అమరావతిలో అన్ని కంపెనీల వారు ఆ యొక్క కార్మికుల కోసం అయితే షెడ్లను నిర్మించే ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కటి మనం చూస్తున్నదే కాదండి, అన్ని పనుల కోసం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మరియు ఇంకా పనులు మొదలు పెట్టుకోవడానికి అన్ని రకాల సామాగ్రిని సమకూర్చుకుంటున్నారు. మరియు అన్ని రకాల మిషనరీలని, వనరులని అక్కడికి సమకూర్చుకుంటూ ఉన్నారండి. ఇంకా బ్రిడ్జీల కోసం సంబంధించినటువంటి అన్ని రకాల పనులను సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. రోడ్లకు సంబంధించి పనుల కోసం సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అదిగో చూస్తున్నారు కదా. ఇవన్నీ 5 సంవత్సరాల క్రితం పనులు జరిగినప్పుడు కార్మికులు ఉన్నటువంటి
ఈ యొక్క షెడ్లు అండి. ఇవన్నీ పాడైపోయాయి. పాడైపోయిన తర్వాత వీటిలో మళ్ళీ కార్మికులు ఉండడం కుదరదు కనుక వీటన్నిటిని తొలగించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నిర్మిస్తూ ఉన్నారు. మరియు ఇంకొక విషయం కూడా చెప్పాలండి, రాజధాని అమరావతిలో ఇప్పటికీ కూడా ఇంకొక పని అయితే కంటిన్యూస్గా జరుగుతుందండి. అది ఒక 3 నెలల నుంచి కంటిన్యూస్గా జరుగుతుంది. అదేంటంటే రాజధాని అమరావతిలో పిచ్చి మొక్కల్ని జంగిల్ క్లియరెన్స్ జరిగిన తర్వాత ఆ యొక్క చెట్లను అన్నింటినీ కూడా గ్రైండింగ్ చేసి పొడి చేసి వాటన్నిటిని పరిశ్రమలకి పంపించే ప్రక్రియ ఇప్పటికీ కూడా జరుగుతుందండి. అంటే మీరందరూ ఊహించుకోవచ్చు, పిచ్చి మొక్కలు కంప చెట్లు ఏ స్థాయిలో మలిచాయో మీరందరూ ఊహించుకోవచ్చు. ఇంకా ఇలా గ్రైండింగ్ చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో అది ఇంకా చాలా ఉందండి. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. మరియు వడివడిగా వీధి లైట్లను అయితే స్ట్రీట్ లైట్లని అమరుస్తూ ఉన్నారు. ఎందుకంటే డే అండ్ నైట్లు పని జరగాలి కనుక ఒక నెల రోజుల్లో ఒక డే అండ్ నైట్లు పనులు జరగాలి కనుక స్ట్రీట్ లైట్లని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరియు వాహనాలు తీసుకొచ్చుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉపయోగంలో లేనటువంటి ఆ సగం సగం నిర్మించినటువంటి భవనాలు వాటన్నిటిలో మనుషులు వెళ్ళడానికి మరియు అక్కడ పనులు చేయడానికి అంతా శుభ్రం చేస్తూ ఉన్నారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం చూస్తున్నారు ఎంత నేల మొత్తం కూడా శుభ్రం చేశారు, షెడ్లు నిర్మిస్తూ ఉన్నారు. ఇవన్నీ కార్మికుల కోసమే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికుల కోసం నిర్మిస్తూ ఉన్నారు. చూశారు కదా, రోడ్డు పక్కన కూడా శుభ్రం చేశారు. ఇదంతా కుప్పలుగా నెట్టి పడేశారు. ఇలా రాజధాని అమరావతిలో అయితే పనులు ఇంకొక 10 రోజుల్లో చాలా వేగంగా, ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు వచ్చి అక్కడ శంకుస్థాపన కార్యక్రమం మొదలు పెడతారో ఇక అప్పటి నుంచి పనులు చాలా వేగంగా జరుగుతాయని సంకేతాలు అయితే గట్టిగానే వెళ్తున్నాయండి. మరియు అమరావతిలో ఇంకొక పనులు కూడా జరుగుతూ ఉన్నాయండి. ఏవైతే నిర్మాణాలు చేపట్టాలో ఇంతకుముందు పునాదుల వరకు జరిగినటువంటి పనుల్లో నీరు నిలిచిపోయింది కదా, ఆ నీటిని మొత్తాన్ని కూడా బయటకు పంపే ప్రక్రియ కూడా చాలా పనుల్లో కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇంకొక వారం 10 రోజులలో రాజధాని అమరావతిలో కార్మికుల సందడైతే మొదలు కాబోతుంది. పనులు కూడా ప్రక్రియ కూడా చాలా వేగంగా జరగబోతుందని మనందరం మాట్లాడుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము. ఇదండి రాజధాని అమరావతి గురించి అప్డేట్స్. మరి ఇంకా స్థూలంగా మనం వివరంగా చెప్పుకోవాలంటే పనులు మొదలు పెట్టడానికి కావలసినటువంటి అస్త్రశస్త్రాలనే కంపెనీలన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాయి అని 2 ముక్కల్లో మనం మాట్లాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ కామెంట్లను అయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అందరికీ మరొక్కసారి నమస్కారం. మరిన్ని రాజధాని అమరావతి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అని అంటే పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.